ఏబిఎన్ రాధాకృష్ణ గారు మన ముఖ్యమంత్రి గారికి మంచి దోస్తు, అలా గురువు గారికి మంచి దోస్తు. ఇక నిన్న ఒక రాసుకొచ్చిండు కథ. ఏం రాసిండు? కంచె దాటిన వ్యాఖ్యలు. కంచె గచ్చిబాలి భూముల మీద ఏం చేసుకొచ్చిండు ఈయన? కంచె దాటిన వ్యాఖ్యలు. ఎవరి వ్యాఖ్యలు కంచెలు దాటినాయి? సుప్రీంకోర్టు వ్యాఖ్యలు కంచెలు దాటినాయట. కంచె గచ్చిబౌలి భూముల వివాదంపై సుమోటోగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ విశ్వసనీయత, ప్రతిష్టపై ప్రభావం చూపవా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు ఇతర అంశాలలో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుంటోంది. సుప్రీంకోర్టు ఆదేశాలు, వ్యాఖ్యలు పర్యావరణ ప్రియులతో పాటు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి సంతోషాన్ని కలిగించాయి. కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తుది తీర్పు లేదా ఆదేశాలలో భాగం కావడం లేదు. అయినప్పటికీ మీడియాలో వాటికి విశేష ప్రచారం లభిస్తుండడంతో సామాన్య ప్రజానికం ప్రభావితం అవుతున్నారు. సదరు వ్యాఖ్యలను తీర్పులలో భాగంగానే చూస్తున్నారు. ఈ పరిణామం న్యాయ వ్యవస్థ విశిష్టతకు నష్టం చేస్తుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇదే మనిషి, ఇదే మీడియా సంస్థ ఆ వైజాగ్లో ఋషికొండ బీచ్ పక్కన ఆ గుట్ట మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టిండు. బిల్డింగ్ కడితే రోజు ఏడ్చిరు దాని మీద, ప్రతిరోజు. అది ఇప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్. జగన్మోహన్ రెడ్డి ఏమి జేబులు వేసుకొని ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ భార్య భారతిరెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వేసుకోపోలే. గవర్నమెంట్ ప్రాపర్టీ అక్కడ కట్టిండు. ఇంకో ప్రభుత్వ గెస్ట్ హౌస్ లాగానో దేనిలాగానో పనికి వస్తుంది. మరి ఆయన వండుకుంటానికే కట్టుకుంటే ఏదో. కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ ఆస్తే ఆయన లేడు. దాని మీద ప్రకృతి నాశనం చేస్తూ ఉన్నారు, కొండను కొల్లగొడతా ఉన్నారు. రోజు టీవీలో, పేపర్లో ప్రతిరోజు ఇక నాన్ స్టాప్ బ్యాటింగ్ నడిచింది. కూడా రెస్పాండ్ అయ్యారు. ఏదైతే ఈ రాధాకృష్ణ తన బాధ అంతా పెట్టి బాధాకృష్ణ అని నిరూపించుకున్నాడో ఆ బాధాకృష్ణ బాధ మీద వాళ్ళు రెస్పాండ్ అయ్యారు ట్విట్టర్లో. వాట్ ఈజ్ లాస్ట్ అండ్ వీ హ్యావ్ టు ప్రిజర్వ్ వాట్ ఈజ్ లెఫ్ట్. పోయిందేదో పోయింది, ఉన్నదాన్ని కాపాడుకోవాలి కదా. గౌట్స్ కమ్ అండ్ గో, ఎవ్రీ వన్ వాంట్స్ టు ప్లండర్ వెన్ ఇన్ పవర్ అండ్ బికమ్స్ ఏ కన్జర్వేషనిస్ట్ వెన్ అవుట్ ఆఫ్ పవర్. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా చెట్లు నరికేస్తారు, అధికారం పోగానే చెట్లు కాపాడాలని చూస్తారు. హైదరాబాద్ హ్యాస్ బీన్ డెవలపింగ్ సిన్స్ లాస్ట్ 30+ years. Hyderabad has been losing green cover over last 30 years. It is time to preserve what is left and correct the past mistakes. 30 ఏళ్ళకు పైగా నుంచి హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉన్నది. అప్పటి నుంచి చెట్లు నరికే కార్యక్రమం నడుస్తూనే ఉన్నది. పోయింది ఉన్నదాన్ని కాపాడుకుందాం, ఉన్న చెట్లనైనా కాపాడుకుందాం. బాధాకృష్ణ, నీ బాధనంత గక్కకు. నీ బాధ నువ్వు ప్రభుత్వము మీ వాళ్ళదని చెప్పి నువ్వు బాధంతా వెళ్ళగక్కకు అని చెప్పి గట్టిగా వేసుకున్నారు. ఇలా అవర్ లేక్స్ ఆర్ పొల్యూటెడ్, అవర్ వాటర్ టేబుల్ హ్యాస్ డిప్లీటెడ్ డ్రాస్టికల్లీ, అవర్ బయోడైవర్స్ గ్రీన్ కవర్ హ్యాస్ రెడ్యూస్డ్ డ్రాస్టికల్లీ, అవర్ టెంపరేచర్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ సబ్స్టాన్షియల్లీ అండ్ నాట్ ఏ సింగిల్ పర్సన్ ఇన్ పవర్ ఆర్ అపోజిషన్ విత్ ద ఇంటెంట్ టు వర్క్ ఆన్ దీస్ ఇన్ ట్రూ స్పిరిట్. ఎవరు పనిచేస్తారు దీని మీద? అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు. సుప్రీం కోర్టు ఒక అడుగు ముందుకేసి ఈ కథలన్నీ ఏకూరని చెప్పింది. అయినా కూడా బాధ ఆగుతలేదు పాపం వాళ్ళకు. మా వాళ్ళని తిడతారా? మా ముఖ్యమంత్రిని తిడతారా? సుప్రీంకోర్టుకి ఎన్ని గుండెలు? మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసే చీఫ్ సెక్రటరీని తిడుతుందా సుప్రీంకోర్టు? ఎన్ని గుండెలు సుప్రీంకోర్టుకి? ఇక ఇదో కథ. ఈ సోషల్ మీడియాల కథ ఆల్రెడీ సుప్రీంకోర్టు వేసుకున్నది, అయిపోయింది. ఆడ చెట్లు నరికిరు, జరిగిపోయింది. అన్నీ బయటపడ్డాయి, అయిపోయింది. ఇప్పుడు ఏం డ్రామా నడిపిస్తుర్రు? గత ప్రభుత్వం ఏం చేసింది? గత ప్రభుత్వం ఇదో కథ. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఒక హ్యాండిల్లో చేస్తారు. ఫ్రమ్ గ్రీన్ కవర్ టు కవర్ అప్స్, హూ డిస్ట్రాయిడ్ హైదరాబాద్స్ గ్రీన్ లంగ్స్, ద సేమ్ లీడర్స్ అండ్ దేర్ బినామీస్ who destroyed Hyderabad's green lungs to build their concrete empires are now preaching about green spaces and sustainability. ఒకటి రాసుకొచ్చిండు. ఫిలిం నగర్, డిఎస్ఆర్ వరల్డ్, ద ఉబెర్ లగ్జరీ అపార్ట్మెంట్స్, ఇట్లా కథ రాసుకొచ్చి ఇట్లా కొన్ని ఫోటోలు పెట్టి ప్రచారం చేస్తారు.
హైదరాబాద్ని డెవలప్ చేసింది నేను, సైబరాబాద్ సిటీ కట్టింది నేను అని చెప్పుకునే పెద్ద మనిషి ఉంటాడు ఒక ఆయన. హైదరాబాద్కు ఏమంటారు బొడ్డు కోసి పేరు పెట్టిందే నేనని చెప్పుకుంటాడు. అంటే మరి బొడ్డు కోసి పేరు పెట్టి పెద్ద పెద్ద బంగ్లాలు, హైటెక్ సిటీ అన్నీ నేనే కట్టినా అని చెప్పుకుంటాడు. ఆ చుట్టుపక్కల మొత్తం డెవలప్ చేసింది నేనే అంటాడు. మరి ఇప్పుడు ఎవడు చెట్లన్నీ పీకేసినోడు, చెట్లన్నీ నరికేసినోడు, హైదరాబాదు మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్లో ఉన్న గుట్టలన్నిటినీ నరికేసి లేవల్ చేసి, గచ్చిబౌలిలో ఉన్న గుట్టల్ని నరికేసి, ఆ గుట్టల్ని లేపేసి ఆ గుట్టల ప్లేస్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టించినోడు ఎవడు? వాటి మీద రియల్ ఎస్టేటు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి వాటిలో రియల్ ఎస్టేట్ చేయించినోడు ఎవడు? మరి వీళ్ళందరూ మోస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో 30 years ఇండస్ట్రీ నేనే అని చెప్పుకున్నటువంటి ఆ విజన్ 2020 మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేనే సైబరాబాద్ సిటీ కట్టినా అని చెప్పుకుంటాడు కదా మరి ఆయన. సైబరాబాద్ సిటీ నేనే కట్టినా అంటే అక్కడ అంతా జంగల్ అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు కదా. అదంతా కూడా అంతకుముందు జంగల్ ఉండే. ఆడ పోయి నేను ఒక హైటెక్ సిటీ కట్టంగానే మాదాపూరు, కొండాపూరు, అటు గచ్చిబౌలి ఇవన్నీ కూడా మొత్తం రేట్లు పెరిగినాయి. ఇటు నానగ్రామ్ కూడా మొత్తం రేట్లు పెరిగిపోయినాయి. భూములు మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి రియల్ ఎస్టేట్ పెట్టిన. ఓ దిక్కు నార్నే వాళ్ళు, ఇంకో దిక్కు జేబేరి వాళ్ళు, ఇంకో దిక్కు ఇంకో కంపెనీ వాడు. ఇట్లా ఎవరికి పడితే వానికి ప్రైవేట్ వాళ్ళకి భూములు అప్పచెప్పేసినాం. భూముల రేట్లు పెంచినాం. అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ నరికేసినాం. గుట్టల్ని కూడా అప్పచెప్పేసినాం. అంటే చంద్రబాబు నాయుడు చేసినని కూడా ఒప్పుకోవాలిగా మరి. గత ప్రభుత్వం అంటే గత 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వమే మొత్తం నరకలేదు కదా. హైదరాబాద్ను సైబరాబాద్ను కట్టిందే నేనని చెప్పుకున్న గొప్ప వ్యక్తి ఉన్నాడుగా. మరి ఆయననే కదా అంకురార్పణ చేసింది. మరి ఆయనను కూడా క్వశ్చన్ చేయాలి కదా. అంటే అంత బ్లేమ్ గేమ్ ఏం లేదు. ఇందా చెప్పుకున్నాగా ఎట్లా ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టి మళ్ళా పరువు తీసుకుంటా ఉన్నారో సేమ్ ఇది కూడా అదే కథ. ఒక తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పులు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇగో ఇవన్నీ ఒక 2 రోజుల నుంచి సుప్రీంకోర్టు గట్టిగా అరుచుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేసుకుంటూ పెడుతూ సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి క్యాంపెయిన్ ఇదంతా కూడా. సేమ్ పోస్టులు అన్నీ కూడా ఇంతమంది పెడతారు సేమ్ పోస్టులు. అంటే ఎంత బాధ ఉన్న వాళ్ళకు భూములు మా చేతికి రానియలేదు అని చెప్పి. అంటే అభివృద్ధి అనేది కదా 10 ఏళ్లలోనే జరగలేదు కదా. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందని చెప్తారు. మరి ఇది చేసిన అది చేసిరని చెప్తారు. దానికి ముందు చంద్రబాబు నాయుడు నేనే ఐటీని తీసుకొచ్చిన, నేనే హైటెక్ సిటీ కట్టిన, మొత్తం సైబరాబాద్ అని పేరు పెట్టిందే నేనని చెప్పుకుంటాడు. హైదరాబాద్ కట్టిందే నేనని చెప్పుకుంటాడు. మరి అక్కడ కదా మొదలైంది, అక్కడ కదా బీజం పడ్డది. పర్యావరణాన్ని నాశనం చేయడానికి బీజం పడ్డది అక్కడనే కదా. ఇప్పుడు మరి ఈ క్వశ్చన్ చేసే వాళ్ళందరూ ఆయననే చేస్తున్నాడు చంద్రబాబు నాయుడిని, వీళ్ళని కాదు. చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తున్నట్టు వీళ్ళందరూ కూడా. సుప్రీంకోర్టు తిట్టినాక కూడా ఈ డ్రామాలు బంద్ చేయకుండా ఈ కవరప్ కథలు చేస్తున్నారు చూడరు. ఇవన్నీ అవే. సుప్రీంకోర్టు చెప్పినాక కూడా తవ్వక రాకుండా అవే బేకార్ కథలన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు.